హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బీ సిస్టర్స్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది మామిడికాయ పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ముందు మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అవి బాగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు వీలైనంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. కోసిన తర్వాత ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ రకంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. లోపలంతా స్పూన్తో గీరేసి తర్వాత శుభ్రంగా క్లాత్తో తుడిచేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని కొలుచుకోవాలి. ఇట్లా ఒక డబ్బా ఒకటి తీసుకొని ఆ డబ్బాతో ఎన్ని డబ్బాలు అవుతున్నాయో కొలుచుకోండి. నాకైతే 5 డబ్బాలు అయినాయి మొత్తము. ఈ 5 డబ్బాలకి ఎంత ఉప్పు ఎంత కారం వేసానో మీకు కొలత ప్రకారం చూపిస్తాను. ఈ పెద్ద డబ్బాతో 5 డబ్బాలు అయినాయి. ఇప్పుడు ఈ చిన్నది గిద్ద డబ్బా అంటారు, ఇది 2 గిద్దలు పడుతుంది ఒక డబ్బాకి. దీంతో నేను 3.5 డబ్బా దాకా వేసాను ఉప్పు. అంటే 3.5కి కొంచెం పైకి వేసాను. 3 డబ్బాలు నిండా వేసి కొంచెం పై దాకా వేసాను. అంటే 4 డబ్బాలకు కాస్త తక్కువగా వేసాను అనమాట ఉప్పు. కారం కూడా అంతే, ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే వేసుకోవాలి. 5 డబ్బాలని మనం 5 సార్లు ఇవి వేసుకోకూడదు. కానీ ముక్కలు అది కేజీ డబ్బా అయినా కానీ మనకేమవుతుందంటే కేజీ కొలత రాదనమాట. అందుకనేసి కొంచెం తగ్గాల్సి వచ్చింది. ఈ మెంతులు ఆవాలు బాగా ఎండబెట్టేసుకొని కొంచెమే మెంతులు తీసుకోవాలి. ఆవాలు నేను ఒక 1/2 కేజీ వేస్తున్నాను. పచ్చడి మొత్తానికి ఒక 1/2 కేజీ ఆవాలు మాత్రమే వేశాను. మెంతులు మాత్రం కొంచెం వేశాను. వీటన్నింటినీ పిండి పట్టేసుకొని జల్లించుకొని దీంట్లో కలుపుకున్నాను. ఇది కూడా ఎన్ని డబ్బాలు అవుతుంది అనేసి కొలత వేసాను. 3.5 డబ్బా అయితే అయింది నాకు. అది కూడా మొత్తం వేసేసి కలిపేశాను. అంతమించి ఎక్కువ వేసేసుకుంటే మాత్రం బాగోదు పచ్చడి. రంగు మారిపోతుంది, కొంచెం నలుపుకి తిరిగిపోతుంది. మళ్ళీ టేస్ట్ కూడా అంతకేం బాగోదు. ఆవు పిండి ఎక్కువైతే బాగోదు అనమాట. కరెక్ట్గా సరిపోయే మోయినంగా వేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత శనగ నూనె నేను గానుగ దగ్గర నుంచి తెచ్చిన ప్యూర్ శనగ నూనె అయితే వాడాను. ఇది 900 ml ఉంటుంది ఒక బాటిల్ వచ్చి. ఆ 900 ml పూర్తిగా పోసేసాను. అంతేకాకుండా ఒక 1/2 లీటరు ఆయిల్ ఎక్స్ట్రా పట్టింది. ఇంకా మొత్తం ఆయిల్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పైకి ఉండేటట్లు తేలేటట్లు మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసి కలిపెట్టుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ముక్కలు కట్ చేయడం వల్ల పచ్చడికి బాగా పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అంతేకాకుండా అది త్వరగా కూడా మాగుతాయి అన్నమాట. వెల్లుల్లి రెమ్మలు అనేవి అవి తింటుంటే మధ్యలో బాగుంటుంది. దీన్నంతా పచ్చడి జాడీకి పట్టేసేసాము. లాస్ట్లో ఆ గిన్నెలో అన్నం అమ్మ కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేసింది. మా వాడైతే ఫస్ట్ ముద్ద పెట్టంగానే ఆగకుండా త్వరగా తినేసేసాడు. వెంటనే మళ్ళీ పెట్టించుకున్నాడు. ఇంకా నాకు కావాలనేసి పోటీ పడ్డాము. బాగా తినేసాం, ఎంజాయ్ చేసాం అన్నమాట పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పచ్చడి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.